హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా ఒక స్పెషల్ డిన్నర్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ప్రజ్ఞాన్కి టాయిలెట్ సీట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. వాడికి 6 months ఉన్నప్పుడు ఆ ఏజ్ది తీసుకున్నాము. ఇప్పుడు ప్రజ్ఞాన్ పెద్ద అయిపోయాడు కాబట్టి ఈ ఏజ్కి సెట్ అయ్యే టాయిలెట్ సీట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ఆ షాపింగ్ కోసమని మళ్ళీ లేక్ షోర్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, అప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అంటే రాజధాని రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంకా ప్రణి అయితే చెప్పింది ఈ రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. సరే ఒకసారి ట్రై చేద్దాము అని అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక ట్రెడిషన్ ఉందంట, ఎవరైతే ఎంటర్ అవుతారో కస్టమర్స్ వాళ్ళకి అంటే జెంట్స్కి మాత్రమే ఇట్లా బొట్టు పెట్టి ఇన్వైట్ చేస్తారంట. సో మా ఫ్యామిలీలో ఉన్న 2 జెంట్స్కి కూడా ఆయన బొట్టు అయితే పెట్టారు, మా డాడీకి ఇంకా ప్రజ్ఞాన్కి. అప్పటికే నైట్ 10:30 అయిపోయింది. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోదాము అన్నప్పుడు ప్రణి చెప్పింది తను వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటారంట. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకసారి ట్రై చేద్దాము అని. సరే అని ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్ క్లోజ్ చేసే టైము, రెస్టారెంట్ మొత్తానికి ఇంకా మేమే ఉన్నాం అనుకున్నాము. కానీ మా తర్వాత కూడా ఇంకా కొంతమంది వచ్చారు. ఇంకా డిన్నర్ స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి హ్యాండ్ వాష్ దగ్గర కూడా వాళ్ళే వాటర్ తెచ్చి వేస్తూ ఉన్నారు, ఇట్లా ఓల్డ్ ట్రెడిషన్ లాగా. యాక్చువల్లీ మనకి దోలారి దానిలో కూడా ఇదే స్టైల్ ఉంటుంది. మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ అలా చేస్తూ ఉంటే. ఇదైతే మా మెనూ. ఇవన్నీ ఐటమ్స్ ఇప్పుడు మనకి సర్వ్ చేస్తారు. యాక్చువల్లీ రాజధాని అంటే కంప్లీట్ రాజస్థాన్ స్టైల్లోనే ఉంటుంది. అన్నీ ఆ టైప్లో వెరైటీసే ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ. కొంచెం స్వీట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా స్వీట్ని ఇష్టపడితే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఈ మీల్ని ఎంజాయ్ చేయొచ్చు. స్పైస్ లేకుండా చాలా నార్మల్గా ఉంటుంది, కొంచెం స్వీట్ టచ్ ఉంటుంది అండ్ అన్నీ కూడా నార్త్ స్టైల్లోనే ఉంటుంది. ఫస్ట్ అయితే మాకు సలాడ్ పెట్టారు, గ్రీన్ సలాడ్. దాని తర్వాత 2 to 3 టైప్స్ ఆఫ్ చట్నీ పెట్టారు. ఇంకా డోక్లా పెట్టారు. డోక్లా అయిపోయిన తర్వాత కొంచెం చాట్ లాగా చేశారు. అది ఆయననే తెచ్చి స్మాష్ చేసి దానిపైన కొంచెం దాల్ వేశారు. ఆ పైన కొంచెం గీ కూడా యాడ్ చేశారు. చాలా వరకు ప్రతి ఐటెం పైన కూడా గీ వేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఒక పౌడర్ వేశారు, అదేదో కందిపొడి అని అనుకున్నాము, కాకపోతే అది స్వీట్గా ఉంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అన్నిట్లో కూడా మ్యాక్సిమం స్వీట్ టేస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. కొన్నిట్లో అయితే సోంపు కూడా వేశారు. కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నా మనకి కొంచెం రాజస్థాన్ స్టైల్ కానీ ఒరిస్సా సైడ్ కూడా కొంచెం ఈ టైప్లోనే ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ ఎవరైనా కావాలంటే మాత్రం కంపల్సరీ రాజధానికి అయితే విజిట్ చేయొచ్చు. మా డాడీకి అయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. సో ఈసారి మా చెల్లి ఏం చేసిందంటే, ఎప్పుడు నార్మల్ రెస్టారెంట్స్కే వెళ్తూ ఉంటాం కదా, అంటే రెగ్యులర్ అదే బిర్యానీ అవే స్టార్టర్స్ ఆ టైపే కాకుండా కొంచెం వెజ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్ అనేది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తే ఇంకా ఈ రెస్టారెంట్ అయితే ఈసారి ట్రై చేసాము. దట్టు నైట్ 10:30 తర్వాత మేమైతే రెస్టారెంట్లోకి వెళ్ళాము. జనరల్గా మనం వెజ్ థాలీ ఆర్డర్ చేస్తే మనకి ముందే కర్రీస్ అన్నీ పెట్టేస్తారు అండ్ ఏమైనా కావాలి అంటే రైస్ ఒక్కటి వేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం అలా కాదు, వన్ ఐటమ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ సలాడ్స్ అవన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రోటీస్, పూరీస్ అన్నీ కూడా అన్లిమిటెడే, మనకి ఏది కావాలంటే అది. తర్వాత వెజ్ బిర్యానీ, తర్వాత పొంగల్ అన్నీ కూడా మనకి వెంటనే సర్వ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ మసాలా పాపడ్స్ వేశారు, అవి కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. వీటితో పాటు మనకి వైట్ రైస్ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో అయితే కర్డ్ కూడా ఉంటుంది, ప్లెయిన్ కర్డ్. ఇంకొకటి స్వీట్ కర్డ్ కూడా ఒకటి ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అంటే మనం లస్సీ ఆర్ బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మా డిన్నర్ అంతా అయిపోయింది. ఇంకా ప్రజ్ఞాన్ అయితే తన ఫేవరెట్ సోంపు దగ్గరికి అయితే వచ్చేసాడు. వాడు డిన్నర్ ఏమంత చేయడు కానీ సోంపు అంటే చాలా ఇష్టం వాడికి. డిన్నర్ దగ్గర కూడా అన్ని ప్లేట్లో వేయించుకొని మొత్తం కలిపేసి పిచ్చి పిచ్చిగా చేసేసాడు.
వాడు అలా అన్నీ మిక్స్ చేసి వదిలేస్తూ ఉంటే చిన్నప్పుడు మా చెల్లి కూడా సేమ్ అలాగే చేసేదంట. మమ్మీ, డ్యాడీ చెప్తూ అదే నవ్వుకుంటూ ఉన్నారు. వాడు అలాంటి పనులు చేస్తూ ఉంటే అక్కడ సర్వర్స్ కూడా వాడికి ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే ఇంకొచ్చేస్తూ ఉంటే అందరూ కూడా బాయ్ చెప్తూ ఉన్నారు. 15 ఇయర్స్ బ్యాక్ అయితే దోలారి ధనిలో సేమ్ ఇలాంటి రాజస్థానీ స్టైల్ ఫుడ్డే తిన్నాము. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ రాజధాని హోటల్లో మళ్ళీ ట్రై చేసాము. సేమ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ వెళ్ళి ట్రై చేయొచ్చు. అలా మా అన్‌ప్లాన్డ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ప్రజ్ఞాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ప్రణీత వాళ్ళ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతే వాళ్ళకి చూపిస్తున్నాడు. ఇక్కడ సోంపు ఉంటుంది తీసుకో అని చెప్తూ ఉన్నాడు. సోంపు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అన్ని రెస్టారెంట్స్‌లో నార్మల్‌గా ఉంటుంది. ఇక్కడ మాత్రం డిఫరెంట్‌గా బాగున్నాయి అవి కూడా. ఇంక మేము ప్రజ్ఞాన్ కోసం ఏ టైప్ టాయిలెట్ సీట్ కొన్నామో, ఎక్కడ కొన్నామో అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చితే please do like, share, comment and don't forget to subscribe Pragyan 23.